Hello, I'm Rakesh. Actually, I came to Revant Hair Clinic around 7 months back for just PRP treatment. ఇక్కడికి వచ్చే ముందు నాకు హెయిర్ ప్లాంటేషన్ మీద అంత నమ్మకం లేకుండే. వన్స్ పిఆర్పి ట్రీట్మెంట్ కోసం జస్ట్ వెరిఫికేషన్ చెకప్ కోసం వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ సార్ నాకు ఎన్ని గ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రాఫ్స్ పడతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న మిషనరీస్ పెట్టి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఎ గట్ ఫీలింగ్ దట్ ఇఫ్ ఒకవేళ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నా ఈజ్ ద రైట్ పర్సన్ అన్న ఒక గట్ ఫీలింగ్ని రేవంత్ సార్ ఆ రోజే ఇచ్చారు. దెన్ ఐ went back and convinced my parents for this hair transplantation because of the confidence which Revan sir has given, motivated me to take this step and do this hair transplantation. అండ్ నేను ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత ఎలా హెయిర్ ప్లాంటేషన్ గురించి సార్కి సజెస్ట్ చేసిన తర్వాత కూడా హీ క్లియర్లీ మెన్షన్ హీ హ్యాస్ ఈవెన్ ప్రిస్క్రైబ్డ్ మీ సమ్ మెడిసిన్స్ ఇనిషియల్లీ అండ్ స్కాల్ప్ మొత్తం క్లీన్ అవ్వడానికి, డాండ్రఫ్ అవి ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకోవడానికి. యూజువల్లీ ఇన్ అదర్ హాస్పిటల్స్ హౌ దే విల్ ఫీల్ ఈస్ మనం ఓకే అనగానే ఇమీడియట్గా 3-4 డేస్లో స్లాట్స్ బుక్ చేసేసి ఇమీడియట్గా సర్జరీ చేసేస్తారు. బట్ ఈజ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఇనిషియల్గా నాకు మెడికేషన్ ఇచ్చి నా మొత్తం క్లీన్ అయిన తర్వాత నేను ప్రిపేర్డ్గా ఉన్న తర్వాత ఒక 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ నేను నాకు కమ్యూనికేట్ అయితే అప్పుడు సార్ యాజ్ పర్ మై ప్రియారిటీ సార్ అవైలబుల్గా ఉండి నాకు స్లాట్ బుక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను డేట్, సర్జరీ డేట్. అండ్ సర్జరీ డేట్ కన్ఫర్మ్ చేసుకునే ముందు కూడా ప్రీ సర్జరీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అని ఒకరోజు ముందు పిలిపించుకొని నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏమేమి తీసుకోవాలి, మార్నింగ్ ఎలా ప్రిపేర్డ్గా రావాలి అనేది క్లియర్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన దగ్గర నుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే కేర్ చేయడము, నాకు మొత్తం స్కాల్ప్ మొత్తం క్లీన్ చేసి నన్ను సర్జరీకి ప్రిపేర్ చేయడము. అండ్ కొంచెం టెన్షన్ పడుతున్నా కానీ సపోర్టింగ్ స్టాఫ్ అలా ఏముండదు అని యాక్చువల్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం మోటివేట్ చేయడము, నర్వస్ అవ్వకుండా చూసుకోవడము. ఇట్స్ అంటే ఇది ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ అని కాకుండా దే క్రియేటెడ్ లైక్ ఏ హోమ్ ఎన్విరాన్మెంట్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద మేనేజ్మెంట్ ఆర్ ద రేవంత్ సార్ విచ్ హీ ఈజ్ మెయింటైనింగ్ దిస్ లైక్ దిస్. అండ్ డెఫినెట్గా జస్ట్ మీరు ఒక్కసారి విజిట్ చేసినా కానీ యూ విల్ ఫీల్ లైక్ ఇట్ ఈజ్ ఏ హోమ్, ఇట్స్ నాట్ ఏ హాస్పిటల్. ఈవెన్ ఐ ఫెల్ట్ ఇట్, జెన్యున్లీ ఐ ఫెల్ట్ ఇట్. అండ్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే మీకు నేను ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను. అండ్ నేను వచ్చిన తర్వాత అక్కడి నుండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేసి అండ్ సర్జరీ అయ్యే టైంలో కూడా జస్ట్ బేసిక్ యానెస్థీషియా ఇచ్చేటప్పుడు ఆ పెయిన్ ఉంటుందని ఎలాగైతే సార్ నాకు చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు తప్ప రిమైనింగ్ టైంలో ఎటువంటి పెయిన్ నాకు తెలియలేదు. అండ్ ఈవెన్ ఆపరేషన్ థియేటర్లో కూడా ఈవెన్ సపోర్టింగ్ స్టాఫ్తో పాటు సార్తో పాటు నేను we never feel some surgery is going on, some operation is going on. చాలా ఫన్నీగా, చాలా కూల్గా, చాలా హ్యాపీగా, పీస్ఫుల్ మ్యూజిక్తో సర్జరీ అయింది. మైట్ బీ దిస్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్ వేర్ ఐ కెన్ సీ దట్ వీ కెన్ హ్యావ్ ద సర్జరీ విత్ పీస్ఫుల్ మ్యూజిక్ విచ్ వీ లైక్ ద మోస్ట్. అండ్ వెరీ హ్యాపీ ఎన్విరాన్మెంట్లో జరిగింది. ఈవెన్ ఆ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా దే హ్యావ్ లంచ్ బ్రేక్ ఇవ్వడం కానీ బ్రేక్స్ ఇస్తూ ఎలా ఉంది సార్ మీరు ఓకేనా లేదా గ్యాప్ ఇవ్వాలా ఏమైనా అడగడము, బ్రేక్ ఇవ్వడము. అండ్ ఈవెన్ దో ఇట్ ఈస్ అరౌండ్ 8 to 9 hours సర్జరీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ డాక్టర్ అండ్ సపోర్ట్ స్టాఫ్ అంతే పేషెంట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉండడం. అండ్ ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఎలా ఉంటుందో ఎలా అవుతుందో అన్న టెన్షన్ ఏది లేకుండా చాలా కూల్గా, చాలా హ్యాపీగా, చాలా క్లియర్గా అలా వెళ్ళిపోయింది. నాకైతే ఏదో నా ఇంట్లో ఉన్న ఫీలింగే వచ్చింది. బట్ ఈవెన్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఈవినింగ్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పారు. నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవడానికి రమ్మన్నారు. ఎలా ఉందో సార్ కూడా వచ్చి అబ్జర్వ్ చేశారు. మళ్ళీ ఒక 2 days తర్వాత గ్యాప్ ఇచ్చి వచ్చి విజిట్ చేస్తూ ఉండండి సార్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ రియల్లీ వెరీ యూనిక్. అండ్ వన్ మోర్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఈస్ నాకు సర్వీస్ అంటే నాకు వాళ్ళు చూపించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సార్ లేనప్పుడు వన్ ఆఫ్ ద స్టాఫ్తో నేను చెప్పాను ఐ జస్ట్ వాంట్ టు పే యూ సంథింగ్ అని. బట్ హీ క్లియర్లీ మెన్షన్ దట్ నో వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్, వీఆర్ నాట్ గోయింగ్ టు. ఈవెన్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు టేక్, దే డిడ్ నాట్ ఆస్క్. I requested him, I asked him to take the money for 3 to 4 times. He simply rejected and kept my money back in my pocket. This is very tough nowadays in hospitals because if we don't give money in hospitals, they will see us like a villains in other hospitals. When with our happiness, if we are trying to give something to the staff people,
they denied this. This is really very good environment, Revant sir, which you have created, because you have created such kind of environment. That is the reason people are also trusting you, and they are with you. And thank you so much for this great experience, Revant sir, and the support staff. Thank you, everyone.